శృతిని రెస్టారెంట్లో చూసి ఇంటికి వచ్చి సత్యాన్ని అవమానిస్తున్న శోభకు షాక్ ఇచ్చిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మనోజ్కి అలా జరిగేసరికి బాలుకి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బాలుయే కదా మనోజ్ కళ్ళు పోవాలి అని కోరుకున్నది. అంటే ఏదో ఆవేశంలో అన్నాడే తప్ప అలా జరుగుతుందని బాలు కూడా అనుకోలేదు. కానీ అలా జరిగేసరికి తన కళ్ళల్లో చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఈలోపు మనోజ్ వల్ల గాయాలు పడ్డ వాళ్ళందరూ వచ్చి నాకు ఇప్పటికిప్పుడు 30,000 కావాలంటే ఇస్తాను అని వెంటనే 30,000 రూపాయలు తీసి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాడు. పంపించేసేసరికి ఈలోపు నర్సు వచ్చి బిల్ పే చేయాలి అనగానే మనోజు రోహిణి, బాలు, మీనా ముగ్గురు కూడా వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి 170,000 బిల్ అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా దగ్గర కూడా రూపాయి కూడా లేదు బాలు అని చెప్పి రోహిణి చెప్తుంది. ఎందుకంటే రోహిణి స్వార్థంగానే ఆలోచించడం తనకు అలవాటు కదా. సో ఆ ఉద్దేశంతో అలా లేవు అని చెప్పనేసరికి ఇంకా మీనా, బాలు ఇద్దరు బయటకు వచ్చి ఏదేమైనా అతను మా అన్నయ్య కళ్ళు పోవడానికి ఒక రకంగా కారణం నేను అనడం వల్లే తన కళ్ళు పోయాయని ఇప్పుడు అందరూ కూడా అంటున్నారు. నాదే తప్పేమో, ఇంకా నేనేం చేయాలి? అందుకోసమని ఇంకా నేను ఈ బిల్లు కట్టవలసిన బాధ్యత కూడా నాదే మీనా, నువ్వు మరోలా అనుకోవద్దు అనగాని అయ్యో అలా అంటావేంటి? అలా అంటారేంటండి? నేనెందుకు తప్పుగా అనుకుంటాను? అవును సరే, మన దగ్గర ఎంత డబ్బు ఉంది అనగానే 60,000 రూపాయలు మాత్రమే ఉన్నాయండి అని చెప్పనేసరికి మిగిలిన డబ్బులు కూడా కావాలి కదా. సరే, నువ్వు తెలిసిన వాళ్ళని అడిగి ప్రయత్నించు, నేను కూడా ప్రయత్నిస్తానని మీనా కొంతమంది దగ్గరికి వెళ్తుంది. బాలు మరికొంతమంది దగ్గరికి వెళ్ళి అందరినీ అడుగుతాడు. ఎవరడిగినా ఎవరూ లేవని చెప్తారు. 1,00,000 రూపాయలు అప్పటికప్పుడు అంటే ఎవరు తీసిస్తారు? ఎవరూ తీసవలేని పరిస్థితి కదా. సో అందుకని ఇంకా ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా మీనా కోసం బంగారపు తాడు చేయించడం కోసం దాచిపెట్టాడు కదా చిట్టి కట్టిన డబ్బులు, అవి 1,20,000 రూపాయలు వస్తాయి. వచ్చేసరికి ఇంకా మిగిలిన డబ్బులు మీనా దాచిపెట్టిన డబ్బులు అవి ఇవి తీసుకొచ్చి మనోజ్కి అయితే బిల్లు పే చేసేస్తారు. కానీ బాలు వాళ్ళు బిల్లు పే చేసిన విషయం తెలీదు. రోహిణి మాత్రం తనే పే చేసినట్టుగా ప్రభావతి ముందు ఓవర్ చేసి మాట్లాడుతుంది. అదంతా చూసిన విద్య పుట్టగతులు లేకుండా పోతావే అంటూ తిట్టడంతో నాకు దాని అర్థం కూడా తెలియదంటూ నవ్వుకుంటుంది. ఇంకా రోహిణి అయితే ఇంకా ఇది ఇలా ఉండగా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళడం, ఆపరేషన్ థియేటర్లోంచి బయటకు తీసుకురావడం అంతా కూడా జరిగిన తర్వాత రే మనోజ్ అంటూ మాట్లాడతారు. స్పృహలోకి రావడానికి 1 అవర్ పడుతుందనేసరికి స్పృహలోకి వచ్చిన తర్వాత అమ్మ, నాన్న నాకు ఎంత చీకటిగా ఉంది అంటూ మనోజ్ ఎంతగానో బాధపడుతూ మాట్లాడతాడు. ఎవరికైనా కళ్ళుకి ఏదైనా దెబ్బ తగిలితే బాధే అనిపిస్తుంది కదా. కళ్ళు కనిపించవు, చీకటిగా ఉంటుంది. ఇంతకాలం ప్రపంచాన్ని చూసిన ఆ కళ్ళు చీకటిని చూడాలంటే భయపడిపోతూ ఉంటాము. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న మనోజ్ని చూసి బాలు చాలా బాధపడతాడు. అమ్మ, నాకు కళ్ళు రాకపోతే కళ్ళు లేనోడా అంటూ బాలుగాడు అంటుంటాడమ్మా అని చెప్పనేసరికి అలా ఎందుకంటారు? మీకు తెలీదు, మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియదు. నేను చూస్తున్నాను. ఆయన మీకు ఇలా అయినప్పటి నుంచి ఎంతగానో బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు అని చెప్పి మాట్లాడుతుండగానే బాలు కూడా నిన్నెందుకురా అలా అంటాను? ఎంత కాదనుకున్నా నువ్వు నేను రక్తం పంచుకు పుట్టిన అన్నాదమ్ములం. నువ్వు బాగుంటే ఒక మాట అంటానేమో కానీ బాగోకపోతే ఆ మాట అనవలసిన అవసరం ఏముందిరా? నిన్ను ఎప్పటికీ ఏమీ అనను, అర్థమవుతుందా? నువ్వేమీ బాధపడకు, భయపడకు, నేను చూసుకుంటాను. నీకే కష్టం లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా ఎంతగానో బాలు ధైర్యం చెప్తాడు. రే బాలు, మొదటిసారి మీనా నాతో మంచిగా మాట్లాడిందిరా. జాలి వల్లో లేక దేనివల్లో తెలీదు అనగానే ఏం కాదు, మీరేం టెన్షన్ పడకండి, అంతా ఇక్కడే ఉన్నాము అంటూ శృతి కూడా మాట్లాడుతుంది. రే రవి, శృతి కూడా మాట్లాడుతుందిరా.
నిజంగా నాకు ఇలా జరగడం వాళ్ళ మనసులో నా మీద ఉన్న అభిమానం ఏంటో నాకు తెలిసింది. ఇన్ని రోజులు పైకి కోపంగా మాట్లాడుతున్న ఒక మనిషికి కష్టం వచ్చేసరికి మీరంతా నాకు ఎంతో అండగా ఉండి నన్ను కాపాడుకున్నారు. అవును, బాలు అన్నయ్యే బిల్లు మొత్తం కట్టాడు అనేసరికి ఒక్కసారిగా మనోజు సత్యం షాక్ అవుతాడు. రే అదెందుకు రా అనగానే, లేదన్నయ్య తెలియాలి కదా, 1,80,000 బిల్ అయిందిరా, మొత్తం అంతా బాలు అన్నయ్యే కట్టాడు. పైగా నువ్వు ఎవరినో ప్రమాదాలు చేసావంట కదా, వాళ్ళకి డబ్బులు కూడా బాలు అన్నయ్యే కట్టాడు అంటూ మొత్తం చెప్పేసేసరికి ఇంకా అదంతా కూడా విన్న సత్యం ప్రభావతి అయితే షాక్ అవుతారు. రోహిణి వంక చూస్తుంది. రోహిణి ఎక్కడి నుంచి తెచ్చి కట్టింది? రోహిణి కట్టినట్టుగా చెప్పింది కానీ రోహిణి ఏమీ తెచ్చి కట్టలేదు కదా. సో అందుకని ఇంకా రోహిణి కట్టలేనట్టు ఇంకా చూసుకుని ఈలోపు డాక్టర్ వస్తారు. తనకు ప్రాణానికి ప్రమాదం లేదు, 1-2 రోజులు కట్టు అలా మెయింటైన్ చేస్తే తర్వాత అంతా క్యూర్ అయిపోతుంది, తన కళ్ళు మళ్ళీ తనకు సరిగ్గానే లోకాన్ని చూడవచ్చు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో 2 రోజులు డిశ్చార్జ్ చేసేస్తారు. ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత 2 రోజులకి కట్లు ఇప్పేస్తారు. అంతా బాగానే ఉంటుంది. అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా శృతి రవి పనిచేసే రెస్టారెంట్లో తను వర్క్ చేస్తుంది కదా, ఆ విషయం శోభకు తెలియదు కదా. సో రవితో మాట్లాడదాము అన్న ఉద్దేశంతో శోభ రెస్టారెంట్కి వెళ్దాము, రవి రెస్టారెంట్లోనే ఉంటాడు కదా అని అనుకుంటుంది. ఈలోపు శృతి పార్ట్ టైం జాబ్ కదా అక్కడ వచ్చి అందరితో మంచిగా మాట్లాడుతూ మీకేం కావాలి సార్ అనగానే, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు. అదేంటి సార్ ఇక్కడ వర్క్ చేయకూడదా ఏంటి అనగానే, అది కాదమ్మా, నువ్వు ఇంత అందంగా ఉండి రెస్టారెంట్లో వర్క్ చేయవలసిన అవసరం ఏముంది, మా ఆఫీస్లో జాబ్ ఇస్తాను అనగానే, లేదు సార్ నాకు జాబ్ ఉంది, ఇది పార్ట్ టైం మాత్రమే, నేను ఇక్కడ నా భర్త కోసం చేస్తున్నాను అనేసరికి, నీ భర్త అని చెప్పాను కానీ, అవును ఇక్కడ బెస్ట్ చెఫ్ నా భర్తే అని చెప్పనేసరికి, ఓహో భార్య కూడా భర్త వెనకాలే అడుగు జాటల్లో నడుస్తుందనమాట. ఓకే నాకు ఇవి తీసుకురమ్మా అని చెప్పాను కానీ సరేనని ఇంకా మాట్లాడుతూ ఉండేసరికి ఇదంతా కూడా నీతూ చూస్తుంది. నిజంగా రవి చాలా లక్కీ, శృతి లాంటి అమ్మాయి రవికి దొరకడం చాలా లక్కీ అని నీతు కాస్త అనుకుంటుంది. ఇంకా అలా అనుకునేసరికి ఇంకా అందరికీ అవుతుంది. ఈలోపు షాప్ వచ్చి కూర్చోవడం చూస్తుంది కానీ ఎవరనేది చూడదు. మేడం ఆర్డర్ ఏంటి అని చెప్పి శోభ దగ్గరికే వెళ్ళి అడుగుతుంది శృతి. అడిగేసరికి ఒక్కసారిగా శోభ చూసి, ఏంటి నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను కానీ, నువ్వేంటి మమ్మీ ఇలా వచ్చావు అనగానే, నేను రావడం సరే, నువ్వేంటి ఇక్కడ, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పాను కానీ, నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని చెప్పి శృతి చెప్తుంది. ఏంటి పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, అసలు నువ్వు ఆ డబ్బింగ్ చెప్పడమే నాకు ఇష్టం లేదు, అయినా నువ్వు పార్ట్ టైం జాబ్ చేయవలసిన అవసరం ఏముంది, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను కదా, నేను నీ ఖర్చులకి ఎంత కావాలంటే అంత తీసుకో, బ్లాంక్ చెక్ కూడా నీ చేతికి అప్పగిస్తాను, లేదంటే క్రెడిట్ కార్డు నీకే ఇస్తాను, దాంట్లో వాడుకో అని చెప్పనేసరికి, చూడు మమ్మీ నేను డబ్బుల కోసం ఇక్కడ వర్క్ చేయడం లేదు, నా భర్తతో కలిసి టైం స్పెండ్ చేయడం కోసం, నా భర్త నేను దూరంగా ఉంటున్నాం కాబట్టి నా వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తే నేను నా భర్త కలిసి వెళ్తాము అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, అర్థమవుతుందా, నేనేదో డబ్బుల కోసం వర్క్ చేస్తున్నట్టు మాట్లాడతావేంటి, నేనే డబ్బుల కోసం వర్క్ చేయట్లేదు, నువ్వు నన్ను అలా మాత్రం అనుకోవద్దు అని చెప్పి చెప్తుంది. అయినా నీకు కాదు చెప్పాల్సింది, అల్లుడు గారికి అని గబగబా వెళ్ళబోవడంతో ఏంటి ప్రాబ్లం అని నీతో అడుగుతుంది. నో నథింగ్ నీతో, మా మమ్మీయే నాతో మాట్లాడుతుంది అనగాని, ఓకే తొందరగా ఆర్డర్ ఏదో తీసుకో అని చెప్పి నీతో చెప్తుంది. చెప్పడంతో ఏంటి నిన్న ఆర్డర్ తీసుకోమంటుంది, సరే మీ ఎక్కడున్నాడు రవి ఎక్కడున్నాడని వంటగది వైపుకు వెళ్ళేసరికి, ఏంటత్తయ్య ఇలా వచ్చారని కానీ, ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా రవి అని చెప్పాను కానీ, నేనేం చేశాను అత్తయ్య అని చెప్పి మాట్లాడడంతో, ఏం చేసావా, నాకు కూతుర్ని రెస్టారెంట్లో కూడా పని చేస్తున్నావా అని చెప్పనేసరికి, మమ్మీ రవి ఏమీ చెప్పలేదు అని చెప్పాను కదా, నా అంతటా నేనే రెస్టారెంట్లో వర్క్ చేస్తున్నాను అని చెప్తే అర్థం కాదా, ఎందుకు అదే మాట పదే రవిని అంటావు, రవి ఏ తప్పు చేయలేదు, రవి ఏమీ చేయలేదు, రెస్టారెంట్లో వర్క్ చేసింది నేను, చెయ్యాలనుకుంటుంది నేను,
నేను వర్క్ చేస్తుంటే నీకొచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయినా ఎందుకు మమ్మీ మా విషయాల్లో కలక చేసుకుంటావు? మాకంటూ స్వేచ్ఛ లేదా? అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఫుడ్ తినడం కోసమా లేదా రవితో గొడవ పడడం కోసమా? వచ్చావు, చూసావు, వెళ్ళిపోవాలి అంతే. నా ఇష్టపూర్వకంగానే నా భర్తతో నేను కలిసి ఉండాలి అని, నా భర్తతో టైం స్పెండ్ చేయాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నేను ఈ రెస్టారెంట్లో జాయిన్ అయ్యాను. నా స్వేచ్ఛని నువ్వు లాక్కోవాలని ప్రయత్నించుకో. దయచేసి ఉంటే తినేసి వెళ్ళు, లేదంటే వెళ్ళిపో. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అంటూ ఇంకా శృతి గట్టిగానే షాప్కి ఇస్తుంది. నార్మల్గానే శృతి రవిని కానీ ఎవరిని కానీ ఏమన్నా అస్సలు ఊరుకోదు కదా. సో గట్టిగానే ఇచ్చేసరికి నిన్ను కాదే అనాల్సింది, ఎవరిని అనాలో వాళ్ళనే అంటాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా ఏంటి శృతి అనగానే నో నథింగ్, ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి మాట్లాడడంతో సరేనని ఇంకా అక్కడి నుంచి కాస్త శృతి వెళ్ళిపోతుంది. శృతి తన వర్క్ తను చేసుకుంటుంది. రవి కూడా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు. చేసుకుంటూ ఉండేసరికి ఇంకా సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వడంతో ఈ శోభ ఏం చేస్తుందంటే ఇంటి దగ్గర బాలు మనోజ్ రోహిణి వీళ్ళంతా ఉంటారు. రవి శృతి రారు. రవి శృతి కొంచెం ఆలస్యంగానే వస్తారు కదా. శోభ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి రండి అని చెప్పి ఇంకా శోభను కాస్త పిలుస్తారు. పిలవడంతో శోభ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? మీ ఉద్దేశాలేంటి? మీ ఆలోచనలేంటి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చెందాలనుకుంటున్నారు? మీకేమైనా అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఏమైంది వదిన? ఏం జరిగింది? దేని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ దేని గురించి మాట్లాడటం ఏంటి? అసలు మీరు ఏం చేస్తున్నారో మీకేమైనా తెలుసా? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నా కూతుర్ని ఇంటికి కోడలుగా పంపించడం నేను చేసిన బుద్ధి తప్పు అని చెప్పాను. కానీ సారీ, మీరు ఇంటికి కోడలుగా పంపించలేదు. డబ్బుడమ్మే కావాలని నా తమ్ముడితో లేచిపోయి పెళ్లి చేసుకుని ఇంట్లో కోడలుగా అంగీకరించి ఇంట్లో అడుగుపెట్టి ఇంట్లో ఉంటుంది. మీకొచ్చే నష్టం ఏంటి? అసలు ఇప్పుడు ఏం జరిగిందని అని చెప్పాను. కానీ ఏం జరిగిందా? ఏం జరగడం ఏంటి? నా కూతురేంటి అక్కడ రెస్టారెంట్లో సర్వర్ పని చేయడం ఏంటి? నాకు ఎంత తల కొట్టేసినట్టు అయ్యిందో తెలుసా అని చెప్పాను. కానీ కష్టపడి పని చేయడంలో తప్పు లేదు కదమ్మా. భర్త ఉన్న చోటే భార్య ఉండాలి అనుకుంది. ఆ మాత్రం దానికి తప్పు వెతుకుతారెందుకు? తప్పు వెతకాల్సిన పనేముంది అని చెప్పనేసరికి తప్పు వెతకాల్సిన పని కాదు, అసలు తను ఎందుకు అక్కడ వర్క్ చేయాలి, మీకు ఎంత డబ్బు కావాలి అనగానే చూడండి అమ్మా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో కానీ తీసుకునే విచక్షణ లేకుండా మాత్రం నేను లేను. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. ఆయన ప్రతిసారి డబ్బులున్నాయి అంటూ ఓ తెగ గొప్పగా మాట్లాడతారేంటి అని చెప్పనేసరికి మీనా బాలు అలా చూస్తూ ఉండేసరికి ఈవిడికి సరైన గుణపాఠం చెప్పాలి అని బాలు కాస్త అలా అనుకున్నవాడు కాస్త ఏం చేస్తాడంటే ఆవిడ గబగబా తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఎంటీ చెక్ తీసి చెక్కు రాసి ఇదిగో బ్లాంక్ చెక్కు రాస్తున్నాను, మీకు ఎంత కావాలితే అంత రాసుకోండి, మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు రాసుకోండి అనేసరికి ఏంటి ఎంత కావాలితే అంత రాసుకోమంటారా అనగానే ఎంత కావాలితే అంత రాసుకోండి, చూడండి మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని అడగండి, అంతే తప్ప నా కూతుర్ని మాత్రం బాధ పెట్టొద్దు. చూడు ప్రభావతి, నీకు డబ్బులు అవసరమైతే నన్ను అడుగు, అర్థమవుతుందా? నేను ఇస్తాను. అంతేగాని ప్రతిసారి నా కూతుర్ని ఉద్యోగానికి పంపించి నా కూతురు ద్వారా సంపాదించాలని మాత్రం అనుకోవద్దు అనగాని ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలుస్తుందా అని చెప్పి ఇంకా పక్క నుంచి బాలు అనేసరికి రే బాలు అని చెప్పాను. కానీ సరే ఎలా చెప్తాలో అలా చెప్తాను, ఏది ఆ చెక్కేది, అమౌంట్ ఎంతైనా రాసుకోవచ్చా అని చెప్పాను. కానీ ఎంతైనా రాసుకోవచ్చు అనేసరికి రోహిణి మనోజు ఇద్దరు పక్క పక్కన నిలబడి ఎంతైనా రాసుకోవచ్చు అనగానే ఇంకా ముందు ఒకటేస్తాడు, ఒకటి తర్వాత 10 రూపాయల అని చెప్పనేసరికి మళ్ళీ 0 వేస్తాడు. ఏటి 100 రూపాయల అని చెప్పాను కానీ మళ్ళీ 0 వేస్తాడు. ఏంటి 1000 రూపాయలు అని చెప్పాను కానీ మళ్ళీ 0 వేస్తాడు. ఏంటి 10,000 అనగానే మళ్ళీ 0 వేస్తాడు. అంతవరకు కొత్త బాగానే ఉంటుంది. 10,000 తర్వాత మళ్ళీ 0 వేసి 1,00,000 చేస్తాడు. 1,00,000 పక్కన మళ్ళీ 0 వేసి 10 లక్షలు చేస్తాడు. 10 లక్షల అని చెప్పి షాక్ అయిపోతాడు. మళ్ళీ పక్కన 0 వేసి 1,00,00,000 రూపాయల అని చెప్పాను కానీ బాలు అని గబ్బగబ్బా లేచి శోభ వచ్చేస్తుంది. ఏంటి
₹1,00,00,000కే షాక్ అయిపోతున్నారా? ఇదిగోండి ₹1,00,00,000 రాశాను. కోటి కాదు, ఈ పక్కన ఇంకొక 0 వేస్తున్నాను. 10 కోట్లు రాశాను. 10 కోట్ల రూపాయలు మాకు డ్రా చేసుకుని ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా గబగబా వెళ్ళబోయేసరికి బాలు అని చెప్పాను. కానీ ఏంటి షాక్ అవుతున్నారా? 10 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో లేవా? అంటే మాకు 10 కోట్లు మీరు ఇవ్వలేరా అని చెప్పనేసరికి అది అనగానే మరి ఏమనుకుంటున్నారండి? ప్రతిసారి కూడా మీరు బాగా ఇలా చేస్తున్నారు. అసలు మీకు మీ ఉద్దేశం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? మీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పనేసరికి నాకు పిచ్చి పట్టడం ఏంటి, నేనేమనుకోవడం ఏంటి అని చెప్పాను. కానీ మరి కాదా? వచ్చి బ్లాంక్ చెక్ ఇవ్వడం ఏంటి? మీరు అసలు మా కుటుంబం గురించి ఏమనుకుంటున్నారు? మా నాన్న గురించి ఏమనుకుంటున్నారు? ఒకరి దగ్గర సొమ్ము ఆశపడే వ్యక్తి కాదు మా నాన్న. మా నాన్న ఏదైనా సరే కష్టపడి పని చేస్తారు, కష్టపడి పని చేసుకుంటారు అంతే తప్ప ఒకరు డబ్బుల గురించి ఆశపడే మనస్తత్వం ఆయనకి ఎప్పటికీ లేదు. ఆయన ఎప్పటికీ మరొక వ్యక్తి డబ్బు కోసం ఆశ పడరు. అర్థమవుతుందా? ఇంకొకసారి మా ఇంటికి వచ్చి బ్లాంక్ చెక్ అంటూ అది ఇది అని మీరు విసిరి కొట్టి మీ గొప్పతనాన్ని మీ డబ్బుని ఇక్కడ చూపించాలని మాత్రం అనుకోవద్దు. ఎదుటి వాళ్ళు డబ్బుల కోసం ఆశపడే మనుషుల్లా మేము కనిపిస్తున్నామా అని చెప్పాను. కానీ ఏంటి ప్రభా ఏంటిదంతా అనగానే అవును, శృతి తనకి ఇష్టపూర్వకంగానే రవి రెస్టారెంట్లో వర్క్ చేస్తుంది. ఆ విషయం మాకు చెప్పింది. తను నిర్ణయం తీసుకున్న తర్వాతే చెప్పిందే తప్ప తను నార్మల్గా చెప్పలేదు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు, నువ్వైనా చెప్పాలి కదా అని చెప్పాను. కానీ నేను చెప్పాలా? తల్లివి నువ్వు చెప్తేనే వినలేనప్పుడు నేను ఎందుకు చెప్పాలి? నేను చెప్పను అని చెప్పనేసరికి ఏంటి మీ మాట కూడా వినరా అని చెప్పాను. కానీ నా మాట కాదు, తల్లివైన నీ మాటే వినలేనప్పుడు నా మాట వినాల్సిన పని వాళ్ళకి లేదు. నేను ఎంత చెప్పినా వాళ్ళు నా మాట వినరు. మీ కూతురు మీకే ఎదురు సమాధానం చెప్తుంది, నాకు ఇక్కడ అలాగే ఎదురు సమాధానమే చెప్తుంది. నేను తనతో మాట్లాడడానికే అంతగా ఇష్టపడను. ఎదురు సమాధానం చెప్పే వాళ్ళతో ఎవరు మాత్రం ఏం మాట్లాడతారు? అందుకే సైలెంట్గా నా పని నేను చూసుకుంటున్నాను అనగానే వచ్చిన దారంటే వెళ్ళండి. ఇంకొకసారి మీరు ఇలా మాత్రం ఇంకక్కడ శోభ ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. మా నాన్న జోలికొచ్చి మా నాన్నని అవమానించినట్టు ఎవరు మాట్లాడినా ఎవరిని ఊరుకోను, అది ఎవడైనా సరే అని చెప్పి ఇంకా మనోజ్ వంక చూసేసరికి అమ్మ బాబోయ్ వీడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నాన్నని నేను తక్కువ అంచనా వేసి మాట్లాడడం వల్లే కదా వీడు నన్ను అలా కొట్టాడు. లేదంటే మళ్ళీ వీడు నా కళ్ళు పోతాయని శాపనార్థం పెట్టినా పెడతాడు. వీడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్నవాడు కాస్త ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మనోజ్, ఏంటి భయపడ్డావా ఏంటి అనగానే బాలు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడిని ఏమైనా కానీ తట్టుకుంటాడేమో కానీ మా నాన్నను ఒక్క మాట అన్నా వాడు అస్సలు తట్టుకోలేడు. మా నాన్న అంటే చిన్నప్పటి నుంచి వాడికి చాలా ఇష్టం అనగానే అయితే నోరు మూసుకుని సైలెంట్గా ఉంటే మంచిది. మొన్న మీ అన్నయ్య మీ బాలు అనడం వల్లే కదా నీ కళ్ళు పోయాయి అని చెప్పాను. కానీ అవును పోయాయి, నిజమే. వాడు అనడం వల్లే నా కళ్ళు పోయాయి. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మాత్రం చాలా కష్టం అని చెప్పి ఇంకా మనోజ్ కాస్త అనుకుని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా రవి శృతి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో శృతి అని చెప్పాను కానీ ఏంటి అనేసరికి మీ అమ్మ ఈరోజు ఇంటికి వచ్చింది, మామయ్యని అవమానించినట్టు మాట్లాడింది అంటూ మీనా చెప్తుంది. ఏంటి మీనా ఏమంటున్నావు? మా మమ్మీ ఇంటికి వచ్చిందా, మా అంకుల్ని అవమానించినట్టు మాట్లాడిందా, అసలు ఏం జరిగింది అనగానే ఇలా జరిగింది అని మొత్తం చెప్పుకొస్తుంది. ఏంటి ఇంత జరిగిందా అనగానే అవును అంత జరిగింది. ఆయన కూడా కరెక్ట్గానే సమాధానం చెప్పేసరికి మీ అమ్మ ఏం మాట్లాడలేదు అనగానే మంచి పని జరిగింది. ఇంకెప్పుడు కూడా మా అమ్మ బ్లాంక్ చెక్ ఇవ్వదు. లేదంటే బ్లాంక్ చెక్ ఇచ్చి ఇంటి పరువుని అస్తమాను కూడా నా విషయాల్లో ఎందుకు కలగ చేసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్తూనే ఉన్నాను నా విషయంలో కలగ చేసుకోవద్దని. అయినా సరే మా మమ్మీ వినిపించుకోకుండా అలా చేస్తుంది మీనా. నా తప్పేమీ లేదు అనగానే నాకు అర్థమైంది శృతి. కానీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు కదా, పైగా మామయ్యని అవమానించినట్టు మాట్లాడితే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదని తెలుసు కదా.
మనోజ్ అలా మాట్లాడినందుకే కదా తన కళ్ళు పోవాలి అని కోరుకున్నందుకే అలా జరిగింది అనగాని అయినా లేదు, అంకుల్కి గౌరవం ఇవ్వాలి, పెద్ద ఆయన కదా, విలువ లేకుండా తీసి పడేయకూడదు. అయినా మా మమ్మీకి డబ్బులు ఉన్నాయని బాగా పొగరెక్కువయింది, అందుకే అలా మాట్లాడినట్టుంది. పర్వాలేదు, మా మమ్మీకి తగిన శాస్తే జరిగింది, ఇంకెప్పుడు బ్లాంక్ చెక్ ఇవ్వకుండా ఉంటుంది. బాలు బాగా బుద్ధి చెప్పాడు అని చెప్పనేసరికి ఆయన మామయ్య గారిని ఏమన్నా అస్సలు ఊరుకోరని చెప్పడంతో సరే అని శృతి గదిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు శృతి, ఇవన్నీ అవసరమా? ఈరోజు మీ మమ్మీ వచ్చింది, రేపన్న రోజున మీ డాడీ వస్తాయని చెప్పాను, కానీ ఎవరొచ్చినా ఏం కాదు మనోజ్, ఎవరొచ్చినా ఏం కాదు రవి, నేను చూసుకుంటాను. అయినా వాళ్ళెవరు నా గురించి ఆలోచించడానికి? నా గురించి ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ఏంటి? నాకంటూ ఇష్టాలు ఉండవా? ఇంకోసారి కనుక వస్తే నేనే ఖచ్చితంగా చెప్తాను అసలు మా మమ్మీకి అంటూ ఇంకా వెంటనే శృతి కాస్త ఫోన్ తీసుకుని, ఏంటి మమ్మీ, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఇది నా అత్తగారిల్లు, నా అత్తగారింట్లో నా పరువుని ఉంచవా? అయినా మా అంకుల్ని ఎందుకు నువ్వు అంతలా అవమానించాలి? డబ్బుంటే నువ్వు నా డాడీ ఖర్చు పెట్టుకోండి, అంతే తప్ప మీ డబ్బు మాకు అవసరం లేదు. నేను రవి కోసమే ఆ రెస్టారెంట్లో వర్క్ చేయడానికి ఒప్పుకున్నాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. రవితో టైం స్పెండ్ చేయడం కోసమే నేను, అంతే తప్ప నాకు అది చాలా ఇష్టంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది. మరి అలాంటి తప్పుడు నీకొచ్చే కష్టమేంటి? ఎవరైనా కష్టపడి పైకి రావాలనుకుంటారు, తల్లిదండ్రుల డబ్బులతో పైకి రావాలని నేను మాత్రం అనుకోను. వేరే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉన్నా నా మనస్తత్వం అది కాదు మమ్మీ, దయచేసి నా విషయంలో మాత్రం మీరు కలక చేసుకోకండి. ప్రతిసారి మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంటే నాకు చాలా ఇరిటేషన్గా, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి నా ప్రాబ్లంని అర్థం చేసుకోండి మమ్మీ, ఎందుకు ప్రతిసారి కూడా నా విషయంలో కలక చేసుకుంటా? దయచేసి నా విషయంలో కలక చేసుకోవద్దు, నాకు ఇష్టమైనవి నన్ను చేయనివ్వండి, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి ఇంకా శృతి కాస్త ఫోన్ చేసి చెప్పేసరికి, ఏంటి శోభ ఏంటి అని చెప్పాను, కానీ ఏమీ లేదండి, శృతి ఇలా రెస్టారెంట్లో వర్క్ చేస్తుందని చెప్పి నేను ఇంటికి వెళ్ళి బ్లాంక్ చెక్ ఇవ్వబోతే 10 కోట్లు రాశాడు బాలు. అయితే ఏంటి 10 కోట్ల అనగానే, అవును 10 కోట్లు రాశాడు. అది చూడడంతో నేను షాక్ అయితే చెక్కు చింపి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడేమో శృతి ఫోన్ చేసి నా విషయంలో ఎందుకు కలగ చేసుకుంటున్నారు, నా ఇంటికి ఎందుకు వస్తున్నారు అంటూ నన్ను గొడవ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? శృతి అలా వర్క్ చేస్తూ ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు అనగానే, ఏదో ఒక రోజు వాళ్ళ గురించి అదే తెలుసుకుంటుందిలే, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా తనకు అస్సలు ఏమీ ఉండదు. వదిలేసే శోభ, తన కర్మకు తనను వదిలేసే అనగానే, అలా ఎలా వదిలేస్తామండి, తను మన కూతురు, ఆ విషయం మర్చిపోయారా అనగానే, మన కూతురని మనకు గుర్తుంది కానీ తనకి గుర్తులేదు కదా. మనం ఎంత చెప్తున్నా తను మన మాట వినిపించుకోదు, ఎందుకంటే వాళ్ళ భ్రమలో ఉంది కాబట్టి. వాళ్ళ ఆశ భ్రమలో ఉండడంతో ఇంకా తను వాళ్ళు చెప్పినట్టే వింటుంది, వాళ్ళకు తగినట్టుగానే మారిపోతుంది. మొదటి నుంచి శృతి అంతే కదా, ఎంత డబ్బున్నా తనకు ఏదనిపిస్తుందో అదే చేస్తుందే కానీ తనకు నచ్చనిది మాత్రం చేసే మనస్తత్వం తనకు లేదు కదా. అందుకే వదిలేసే, తన గురించి తను ఆలోచించుకుంటుంది. మనము ఏం చెప్పినా ఏం చేసినా అనవసరం, వదిలేసే అని చెప్పి ఇంకా శోభకు తన కాస్త చెప్పడంతో సరేనని ఇంకా సైలెంట్ అయిపోతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే శోభకు వార్నింగ్ ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి.